మసాలా ఆమ్లెట్. ఈరోజు మనం మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొరియండర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చక్కగా తరిగినటువంటి ముక్కలన్నీ ముందు వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలండి. ఎంతో అవసరం లేదు, కొంచెం అలా అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గుడ్లు కొట్టి బాగా స్మాష్ చేయాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకుని తర్వాత కోడిగుడ్లు కొట్టి వేసుకున్నాం కదండి, దీన్ని బాగా స్మాష్ చేయాలి. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. ఎంత బాగా కలిపితే అంత ఇలా కొట్టాలి. బాగా కలిపితే అంత బాగా పొంగుతుందన్నమాట మసాలా ఆమ్లెట్. పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అప్పుడు మనం బాగా ఇలా బీట్ చేసి పెట్టుకున్నటువంటి దీన్ని ఇందులో వేసేసుకుంటాం అన్నమాట. దీని మీద మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకుంటే చాలా చక్కగా మగ్గుతుంది. ఒక్క 2 మినిట్స్ ఉడికింది కదా, ఇప్పుడు దీన్ని తిరగవేసుకోవాలన్నమాట. ఇంచుమించు ఇప్పుడు తిరగేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా తిరగేయాలండి. ఎస్, చూసారా, మసాలా ఆమ్లెట్ ఇంచుమించు ఒక పిజ్జా లాగా అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు చక్కగా వేడి వేడి సాంబార్తో కానీ లేదంటే చారన్నంతో కానీ దేంతో కానీ ఇది కలుపుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది మసాలా ఆమ్లెట్.